అమ్మా, ఒక ప్రశ్న అడుగుతానమ్మా. చిన్న ప్రశ్నలు అనిపించవచ్చు, కానీ నాకు నిద్ర పట్టనివ్వని ప్రశ్న. మన పెద్దలు మాతృదేవో భవ అంటారు, కానీ ఈ మధ్య ఒక పాట విన్నానమ్మా. కడుపు తీపి లేని అమ్మ బొమ్మే కదా, రాతి బొమ్మే కదా, కన్న ప్రతి స్త్రీ తల్లి కదా. బాగుంది సిద్ధేష్. నీ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే ముందు నీకు ఒక నిజం చెప్పాలి. ప్రపంచంలో 2 రకాల తల్లులు ఉంటారు. ఒకరు శరీరంతో తల్లి, మరొకరు ప్రాణంతో తల్లి. శరీరంతో ప్రాణంతోనా అమ్మా? అవును సిద్ధేష్. శరీరంతో తల్లి బిడ్డను 9 నెలలు మోస్తుంది, కానీ ప్రాణంతో తల్లి బిడ్డను జీవితమంతా మోస్తుంది. అయితే అమ్మ, రాతి బొమ్మ తల్లి అంటే ఎవరు? రాతి బొమ్మకి ఆకారం ఉంటుంది, కానీ స్పందన ఉండదు. అలాగే పిల్లలు పుట్టినప్పుడు ఆనందపడతారు, కానీ పెరిగేటప్పుడు పట్టించుకోరు. పిల్లలు ఏడ్చినప్పుడు వినిపిస్తుంది, కానీ అర్థం చేసుకోరు. పిల్లలు తప్పు చేసినప్పుడు సరిదిద్దరు, కేవలం శిక్షిస్తారు. అలాంటి తల్లితనాన్నే ప్రజలు రాతి బొమ్మ అంటారు సిద్ధేష్. అయితే అమ్మ, నిజమైన తల్లి ఎవరు? నిజమైన తల్లి అంటే పిల్లల ఆకలిని తన ఆకలిగా అనుభవించే మనసు, పిల్లల భయాన్ని తన భయంగా వణికే గుండె, పిల్లలు ఓడిపోతే లోపల ఏడ్చుకుంటూ బయట ధైర్యాన్ని చెప్పే ఓర్పు, పిల్లలు గెలిస్తే తన పేరు లేకపోయినా దేవుడికి కృతజ్ఞత చెప్పే వినయం. అమ్మా, అయితే మాతృదేవో భవ ఎందుకన్నారు? ఎందుకంటే సిద్ధేష్, దేవుడు ప్రాణం ఇవ్వగలడేమో, కానీ దాన్ని రోజు కాపాడలేడు. తల్లి మాత్రం దేవుడు ఇవ్వగలిగిన ప్రాణాన్ని ప్రతి క్షణం కాపాడుతుంది. అందుకే మాతృదేవో భవ అంటే తల్లిని దేవుడితో పోల్చడం కాదు, దేవుడి కంటే ముందు నిలబెట్టడం. అమ్మా, ఇప్పుడు అర్థమైంది. కడుపు తీపి లేనిదే రాతి బొమ్మ, మనసే తల్లితనానికి అసలైన కొలమానమని. అవును సిద్ధేష్. పిల్లలను పుట్టించడం ఒక ఘట్టం, పిల్లలను మనుషులుగా తీర్చిదిద్దడం ఒక యజ్ఞం. ఆ యజ్ఞం చేసేవారే నిజమైన తల్లులు.